నమస్తే. ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఈ మధ్యకాలంలో సంక్షోభంలో మునిగిపోయింది మనకందరికీ తెలుసు. దాదాపు నవంబర్ 1 నుంచి ఈ సమస్య ఉంది. ప్రయాణికులైతే మామూలు ఆగ్రహం వ్యక్తం చేయలేదు. ఏకంగా సిబ్బందిపై దాడి చేయనీకి పోయిర్రు. ఏంది దీనికి కారణం ఏందంటే పైలట్ల కొరత. ఈ డీజీసీఏ ఉంది కదా, కొన్ని నియమ నిబంధనలు పెట్టింది. పైలట్లకు వారానికి 36 గంటలు కాదు విశ్రాంతి, 48 గంటలు పెట్టింది. దాంతోటి ఇండిగో ఒక్కసారిగా ఓ రకంగా గాల్లో ఎగరాల్సిన విమానాలు రన్‌వేపై నిలబడిపోయినాయి. పైలట్ల కొరత అంటే తక్కువ పైలట్లతోటి ఎక్కువ విమానాలు నడిపించింది ఇన్ని రోజులు. కానీ డీజీసీ ఏం చేసింది? ఈ మధ్యకాలంలో ప్రమాదాలు లేకపోతే అవి ఇవి నడుస్తున్నాయి కదా. ఇప్పుడు ఇప్పుడు బస్సు డ్రైవర్లు లేకపోతే కారు డ్రైవర్లు విశ్రాంతి తీసుకుంటారు కొంత. ఎంత ప్రయాణం చేసినా కొంత విశ్రాంతి అవసరం. వీళ్ళకు కూడా విశ్రాంతి అవసరం అని డీజీసీఏ చెప్పింది. చెప్తే వీళ్ళు ఇండిగో విమాన సంస్థ వాళ్ళు పైలట్లను ఎక్కువ పెట్టుకోలేదు. చాలా తక్కువ మందిని పెట్టుకొని ఎక్కువ విమానాలు నడిపింది. అయితే నిబంధనలు కఠినతరం కావడంతో ఈ సమస్య ఏర్పడింది. ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, మనం చదువుదాం. 827 కోట్ల రీఫండ్, సగం బ్యాగేజీలు ప్రయాణికులకు అప్పగింత, ట్రైనింగ్లో 350 మంది కొత్త పైలట్లంట. రేపటికల్లా సాధారణ పరిస్థితి. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ప్రకటన. ఇండిగోకు 25 లక్షల ఫైన్ అంట. మార్చి నాటికి 500 మంది పైలట్లను నియమించాలి. డీజీసీఏ ఆదేశం. విమాన సంక్షోభంపై పిల్ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. అంటే ప్రధానంగా ఇండిగో సమస్య ఎందుకు ఏర్పడ్డది, ఆ సంక్షోభం ఎందుకు వచ్చిందంటే కేవలం పైలట్ల కొరత, విమానాలు నడిపేటోళ్ళు తక్కువ ఉండడం వల్లనే ఇండిగో విమానాలు గాల్లో ఎగరలేదు. అదే ప్రధానమైన సమస్య. సోమవారం నాటికి మొత్తం 827 కోట్ల రీఫండ్ చేసినట్టు ఇండిగో ప్రకటించింది. బ్యాగేజీల్లో 50% ప్రయాణికులకు డెలివరీ చేసినట్టు తెలిపింది. మంగళవారం నాటికి సాధారణ పరిస్థితి నెలకొల్పుతామని పేర్కొంది. సంక్షోభంపై ఇండిగోకు 25 లక్షల ఫైన్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ విధించింది. 25 లక్షల ఫైన్ అంట. చాలా పెద్ద ఫైనే, చాలా పెద్ద ఫైన్. నిజంగా కడతారో కట్టరు, వాళ్ళు ఉండవోలే వాళ్ళతోటి పైసలు. గదా నాకు అర్థం కాదు. 25 లక్షల ఫైన్ ఇస్తారు, 25 కోట్లు వేసినా తక్కువనే. వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్తగా పైలట్ నియమించుకోవాలి అని ఆదేశించింది. ఇండిగో వ్యవహారంపై దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందట. 4 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని డీజీసీఏను ఆదేశించింది. ఇక రేపటికి పరిస్థితిని చక్కదిద్దుతాం. ఇండిగో ఎయిర్లైన్స్ ప్రస్తుత కార్యకలాపాల సమస్యల నుండి బయటపడడానికి మా బృందాలు 24 గంటలు ప్రయత్నిస్తున్నాయట. ప్రయాణికులకు అన్ని విధాలుగా సాయం అందించడానికి కృషి చేస్తున్నాయి. డిసెంబర్ 10 నాటికి మా నెట్వర్క్ను పూర్తిగా స్థిరీకరించడానికి చేస్తున్నామని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో చెప్తున్నాడు. డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 15 వరకు రద్దు చేయబడిన ఫ్లైట్లకు రీఫండ్ ఇప్పటికే ప్రాసెస్ అవుతున్నాయి. మొత్తం 827 కోట్ల రీఫండ్లు ప్రాసెస్ చేయబడ్డాయి. మిగిలినవి డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయబడతాయి. మీ రీఫండ్ మొదటి చెల్లింపు పద్ధతికి 5 నుంచి 7 పని రోజుల్లో జమ చేయబడుతుంది. ఇది 1 లేదా 2 లావాదేవీలుగా కనిపించవచ్చు. మీ ప్లాన్లు మార్చాలనుకుంటే మా వెబ్సైట్లోని క్యాన్సిలేషన్ పేజీని సందర్శించి మార్పు లేదా రద్దు అభ్యర్థనలకు పూర్తి వేయివర్ను ఉపయోగించుకోవచ్చు అని ఇండిగో సీఈఓ చెప్పారు. రద్దులు లేదా ఆలస్యాల వల్ల వేరు చేయబడిన 9,000 బ్యాగులలో 4,500 బ్యాగులు ఇప్పటికే ప్రయాణికులకు అందజేయబడ్డాయి. మిగిలిన బ్యాగులు వచ్చే 36 గంటల్లో డెలివరీ చేయబడతాయి. మీ బ్యాగేజీ గురించి అప్డేట్ కావాలంటే మా కస్టమర్ కేర్ను సంప్రదించండి లేదా మా యాప్లో ట్రాక్ చేయండి. మేము ప్రతి దశలో మీతో కమ్యూనికేషన్ కొనసాగిస్తామని పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ఏడ కొనసాగించారు అండి పీటర్ గారు? ప్రయాణికులు జరైతే కొడుతుండ్రి, అద్దాలని వలగొడుతుండ్రి. మీ యొక్క నిర్లక్ష్యం వల్ల డీజీసీఏ నిబంధనలు ఉల్లంఘిస్తారండి. పైలట్లను ఎక్కువ పెట్టుకోరా మీరు? అదే కదా సమస్య. అంటే మీకు డబ్బులు కావాలి, బాగా కమర్షియల్ కావాలంతే. పైలట్ల యొక్క భద్రత వద్దు, వాళ్ళకి నిద్ర వద్దు, వాళ్ళతోటి ఎక్కువ పని చేయించుకోవాలి, మనం ఎక్కువ డబ్బులు తినాలి, అంతే కదా. 350 కొత్త పైలట్లకు ట్రైనింగ్ అంట. మేము ఈ సంక్షోభాన్ని త్వరగా అధిగమిస్తాం. ఇప్పటికే 350 మంది కొత్త పైలట్లు ట్రైనింగ్లో ఉన్నారంట. జనవరి చివరి నాటికి సమస్య పరిష్కారం అవుతుందని ఆయన చెప్తున్నాడు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు క్షమాపణలు అని ఇండిగో సీఈఓ చెప్పారు. క్షమాపణలు కాదు, నిజంగా ఈ ముక్కుందా నేలకు రాయాలి, ఇట్లా 100% రాయాలి. ఏందంటే నాకు అర్థం కాదు. ఎంతోమంది బాధపడరు తెలుసా. నిన్న ఎయిర్పోర్ట్కి పోయినా నేను కూడా, శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఎన్నో ప్లానింగ్స్, ఎన్నో కమిట్మెంట్స్, బిజినెస్లు కలవడానికి రకరకాల ప్రయత్నాలు వాళ్ళే అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. కొందరికి జీవితకాల చిరకాలికంగా ఒక లక్ష్యం ఉంటుంది.
ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా ప్లానింగ్స్ ఉన్నాయి వాళ్ళకు, అది కూడా పోయింది. ఇండిగోకు 25 లక్షల ఫైన్ అంట, ఎక్కువ అవుతుంది నిజంగా. ఇది వాళ్ళు కడతారో లేదో నిజంగా. డీజీసీఏ ఇచ్చినది 25 లక్షలు కాదు అంటే 25,000 కోట్లు ఇచ్చినా తక్కువనే ఫైను. ఇండిగోకు 25 లక్షల ఫైన్ డీజీసీఏ విధించింది. మార్చి 2026 నాటికి కొత్తగా 500 మంది పైలట్లు రిక్రూట్ చేయాలి, రోజుకు 100 ఫ్లైట్లు తగ్గించి షెడ్యూల్ను స్థిరీకరించాలని ఆదేశించింది. అయితే ఈ ఇండిగోలకు పొగరేం తెలుసా? ఇప్పుడు దేశంలోనే మన దేశంలో ఇండిగో ఎన్ని విమానాలు నడుపుతుందంటే 2200 విమానాలు నడుపుతుంది. తర్వాత ఎయిర్ ఇండియా 1100 విమానాలు నడుపుతుంది. 2200 విమానాలు నడుపుతుంది కాబట్టి ఇక మాకు మించిన వాళ్ళే లేరు, మేమే పెద్ద తోపు అని ఫీల్ అవుతారు. అందుకే డీజీసీఏ నిబంధనలు పెద్ద పట్టించుకోలేదు, ఎక్కువ మంది పైలట్లని పెట్టుకోలేదు, స్థిరీకరించుకోలేదు. వాళ్ళ పొగరంతా ఇప్పుడు బయటపడ్డది. డీజీసీఏ కఠిన నిబంధనలు తెచ్చింది ఇప్పుడు జనవరి 1 నుంచి. అందుకే అండి ఇది ప్రజాస్వామ్యం. దేశంలో చట్టాలు ఉంటాయి, న్యాయాలు ఉంటాయి. మిమ్మల్ని ఆపరేట్ చేసే డీజీసీఏ నిబంధనలు కూడా పాటించాలి కదా. వాళ్ళకి ఏమైనా కాలు చేతులు గులగుల పెట్టి చెప్తారా? కాదు కదా. సుప్రీంకోర్టులో పిల్ డిస్మిస్ అంట. ఇండిగో ఎయిర్లైన్స్లో జరుగుతున్న సంక్షోభంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సంక్షోభంపై దాఖలైన పిల్ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం డిస్మిస్ చేసిందంట. ఇక ఇండిగో విమానంలో పావురం ఉంటాయి, ఏందో ఇంకంత. మొత్తమే అయితే రీఫండ్ చేసిందంట, 827 కోట్ల రీఫండ్ చేసిందంట, ఇంకా చేసిందంట, చేస్తారంట. అంటే ఈ కొరతకు కారణం ఒకటే, డీజీసీఏ అంటే ఈ విమానాలను ఎయిర్లైన్స్ను ఆపరేట్ చేసే డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉంటుందో అది కఠిన నిబంధనలు పెట్టింది. పైలట్లకు 36 గంటల విశ్రాంతి కాదు, వారానికి 48 గంటలు కావాలని ఏదైతే నిబంధన గట్టిగా పెట్టిందో దానివల్ల ఇండిగోలో సమస్య ఏర్పడింది. ఇది అసలు కథ. ఇంకా వాళ్ళు దాదాపు 350 మంది కొత్త పైలట్లకు ట్రైనింగ్ ఇస్తారంట. ఇప్పటి నుంచి సమస్య రాదు, ఇంకా క్షమాపణలు కోరుతున్నామని ఆయన సీఈఓ ఉంటాడు కదా, ఆయన ఇండిగోకు సంబంధించి ఎల్బర్స్, ఆయన క్షమాపణలు చెప్తున్నాడు. కానీ ప్రజలు ఏమంటున్నారు అంటే, ప్రయాణికులు ఏమంటున్నారు అంటే ముక్కు నేలకు రాయని చెప్తున్నారు. మరి రాస్తావో రాయవో నీ ఇష్టం. ఇక చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.